ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. జూన్ 20వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థనా సహకారంతో నేను క్షేమం. ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామో అన్న స్పందన తెలియచేస్తున్న మిమ్మల్ని అందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మనము ఈ పరిచర్యలో ప్రతిదినం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ముండోరా మండలం. ఈ ముండోరా మండలంలో మొత్తం 8 గ్రామాలు ఉన్నాయి. ఈ 8 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ముండోరా మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 8 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన దేవ, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ ముండోరా మండలంలో గొప్ప ఉజ్జీవాన్ని కలిగించండి. ప్రజల హృదయాలు తెరవబడినట్లుగా మీ సహాయం దయచేయండి. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసుల కొరకు, సువార్థికుల కొరకు, ప్రార్థన యోధుల కొరకు ప్రార్థిస్తూ ఈ ముండోరా మండలాన్ని మీకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 17వ అధ్యాయము 32వ మాట నుండి 37వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకునేది, తన ప్రాణమును రక్షించగొనగోరువాడు దానిని పోగొట్టుకున్నవాడు దానిని సజీవంగా కాపాడుకొనును. ఆ రాత్రి ఇద్దరొక్క మంచము మీద నొందురు. వారిలో ఒకరు కొనుపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. 2 స్త్రీలు ఒక తిరుగులు విసురుచుందురు. ఒకతే కొనుపోబడును, ఒకతే విడిచిపెట్టబడునను. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయన అడుగునందున, ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవనని వారితో చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లూకా సువార్త 17వ అధ్యాయం 22వ మాట నుండి తన దినముల గురించి చెప్తూ ఉన్నారు. మనుష్య కుమారుని దినములలో ఒక దినమును చూడవలనని మీరు కోరు దినములు వచ్చు కానీ ఆ దినమును మీరు చూడరని వారు ఇదిగో ఎక్కడని, అదుగో అక్కడని మీతో చెప్పిన ఎల్లా వెళ్ళొకడి వెంబడింపకుడిని యేసు ప్రభుల వారు తన శిష్యులతో తన 2వ రాకడ గురించి అనేక మర్మాలను తెలియచేస్తూ వస్తున్న విషయాన్ని
మనము ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో వచనము వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. 32వ మాటలో యేసు ప్రభులు వారు అంటున్నారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకునండి. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆమెలో లోకాశ ఉంది. ఆమె వెనక తట్టు తిరిగింది. అంత మాత్రమే కాదు, వెనక తట్టు తిరిగి ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఇంకొక మాటలో చెప్పాలంటే, వెనుకకు చూడవద్దు అని దేవుని మాటను కూడా ఆమె ధిక్కరించింది. దేవుని మాటలు ధిక్కరిస్తే నశించిపోతారు అనటానికి లోతు భార్య మనకు సాదృశ్యంగా ఉంది. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నాలో మీలో ఎక్కడైనా ఈ లోతు భార్య వంటి స్వభావం ఉంటే ఈ ఉదయకాలం ప్రభువుని క్షమించమని మనము అడుగుదాం. రెండవదిగా మనం చూసినట్లయితే 33వ మాటలో యేసు ప్రభులు వారు అంటున్నాడు, తన ప్రాణమును గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. అవునండి, ఈరోజు చాలామంది వారి ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటూ ఉన్నారు, కానీ చాలామంది వారి ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. వాక్యం సెలవిస్తూ ఉంది, చూడండి, దానిని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకుంటాడు. అవును, ఈరోజు చాలామంది సువార్త చెప్పిన చోటే చెప్తున్నారు, ప్రసంగాలు విన్నవాడికి వినిపిస్తూ ఉన్నారు, కానీ ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, బీహార్లో, ఒరిస్సాలో అటువంటి అవకాశం లేదు. అక్కడకు చాలామంది మిషనరీలు ప్రాణత్యాగం చేయడానికి వెళుతున్నారు. ఎవరి కోసం? ప్రభు కోసం. వారు ప్రాణత్యాగాలు చేస్తున్నారు. వారు మరణించి కూడా మన మధ్య సజీవులుగా ఉంటున్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రాణాన్ని కాపాడుకుంటున్నామా, లేకపోతే ప్రభు కొరకు దాన్ని పోగొట్టుకోవడానికి కూడా మనల్ని మనం సిద్ధపరుచుకుంటున్నామా అన్నది ఇది రెండవ ప్రశ్నగా ఉంది. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనుకోబడదురు, ఒకరు విడిచిపెట్టబడతారు. యేసు ప్రభులు వారి రాకడ వచ్చినప్పుడు ఆ మంచం మీద ఉన్న ఇద్దరిలో ఒకరు కొనుకోబడతారు, ఒకరు విడవబడతారని ప్రభువే చెప్తూ ఉన్నారు. మీరు అనుకోవచ్చు, వారిద్దరూ కలిసి ఉండాలి కదా. వారు కలిసి ఉండడానికి అది సినిమా థియేటర్ కాదు, అది పరలోక రాజ్యం. అక్కడ ఎవరు ఉంటారు? మారు మనస్సు నొందిన వారు ఉంటారు. అక్కడ ఎవరుంటారు? ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఉంటారు. అక్కడికి ఎవరు వెళతారంటే, ప్రభు రక్తం చేత కడగబడుతూ ఎవరి పరిశుద్ధతనైతే వారు కాపాడుకుంటారో వారు ప్రభు చేత ఎత్తబడతారు. అయితే డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఒక అభిషేకం కలిగిన దైవ సేవకుడిగా అడుగుతున్నాను, మీరు నేను ఎత్తబడే గుంపులో ఉన్నామా, లేకపోతే విడవబడే గుంపులో ఉన్నామో మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అక్కడ యేసు ప్రభువు వారు ఇంకా చెప్తూ ఉన్నారు, ఇద్దరు స్త్రీలు తిరుగుల విసురుచుంటారని, ఒక ఆమె కొనుకోబడుతుందని, ఒక ఆమె విడిచిపెట్టబడుతుంది అనే వాక్యం సెలవిస్తుంది. వాక్యం ఎంతో నమ్మదగింది. ఒకవేళ ఆ తిరగలి విసురుతున్న ఇద్దరు వ్యక్తులు మారు మనస్సు, పాప క్షమాపణ పొంది ఉంటే వారిద్దరూ ఖచ్చితంగా ఎత్తబడతారు. మనము దయచేసి గమనించాలి. ఈ విషయాలన్నీ విన్న తర్వాత శిష్యులు అడుగుతూ ఉన్నారు, ఏమనంటే, ప్రభువా, ఇది ఎక్కడ జరుగును అని అడిగినందుకు యేసు ప్రభులు వారు అంటున్నారు, పీనుగా ఎక్కడ ఉన్నదో అక్కడకు గద్దలు పోగవునని వారితో చెప్తూ ఉన్నారు. యేసు ప్రభు ఇది ఎక్కడ జరుగుతాయి అని అంటా ఉన్నాడు. అంటే శిష్యులు అడుగుతున్న ప్రశ్నకు యేసు ప్రభులు వారు అంటున్నారు, పీనుగ ఎక్కడ ఉందో అక్కడికి గద్దలు వస్తాయని చెప్తూ ఉన్నారు. కనుక ఈ మాట ఎంతో మర్మంతో కూడిన మాట. కనుక ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనం ఏం చేద్దామంటే, ఆయన రెండవ రాకడ కొరకు
మనల్ని మనమే సిద్ధపరచుకుంటూ మన జీవితాలు ఆయన కొరకు సమర్పించుకుందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ లూకాసు వార్త 17వ అధ్యాయం మొదటి మాట మొదలుకొని 37 మాటల వరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. లూకాసు వార్త 17వ అధ్యాయం నేటితో పూర్తి చేయడానికి మీరు చూపించిన మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్లో వాక్యాన్ని బోధిస్తున్న నన్ను, వాక్యాన్ని వింటున్న మీ బిడ్డలందరినీ మీ రెండవ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.